कनाडा में आला तालीम हासिल करने वाले हैदराबाद के एक तालिब इल्म की मुबैना तौर पर टोरंटो के एक झील में डूबकर मौत वाक़ हो गई। जी हाँ नाज़रीन, जब वो अपने भाई की सालगिरह तक़रीबात में शरीक था। इत्तला के मुताबिक रंगारेड्डी ज़िले के मीरपेट का रहने वाला प्रणीत कनाडा की यूनिवर्सिटी से MS की तालीम हासिल कर रहा था और दोस्तों के साथ मुक़ीम था। इतवार के रोज़ मुतवफ़ी के भाई की सालगिरह तक़रीब मनाकर दोस्तों के एक ग्रुप के साथ टोरंटो के एक झील में किश्ती से सैर करने गए, जबकि झील के बीचों बीच प्रणीत पानी में गिर पड़ा और मदद उस तक पहुंचने से पहले ही वो गर्क़ाब हो गया। वहां की पुलिस को पेशरफ्त के मुतालिक आगाह किया गया और हुकाम ने नाश को निकालने में तलाशी शुरू कर दी है। प्रणीत के अफराद ख़ानदान को पीर के रोज़ इसकी इत्तला दी गई। इसकी इत्तला के साथ ही अफराद ख़ानदान में गम की लहर दौड़ गई। 2019 వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022 వెళ్ళాడు. చిన్న అబ్బాయి చదువు అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటుంది. బర్త్డే కోసం అని చెప్పేసి లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు కూడా ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్. ఒక కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా ఇక్కడ కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. సుందరవానికి లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరూ రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముట్టుకోగానే అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీమ్ పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం ఇచ్చారండి. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి. ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చారు. సర్చ్ చేసి మొత్తం మీద తీశారు, బాడీ తీసి అది మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పారు. అబ్బాయి ఇదే చెప్పాడు. అబ్బాయి కూడా నాకు ఎట్లా తెలిసిందంటే, పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డాడీ దగ్గరికి వెళ్ళండి, మీరు తొందరగా డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు కానీ ఫోన్ చేశాడు. నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు, ఏం ఫోన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చినావు అని అంటే, ప్రణయ్ వెళ్ళమన్నాను నన్ను అని. ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను ఇమీడియట్ ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది. అది పెద్ద అబ్బాయి ఎత్తాడు. పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు. అప్పటికే తమ్ముడు ఏంట్రా అంటే, తమ్ముడు లేకులో వాటర్లో పడిపోయాడు కానీ ఎందుకు ఎత్తాడు, వాడు ఏడుస్తున్నాడు. వాడేమో వాళ్ళు ఎక్కడ ఉంది, వాడి రావడానికి ఎంత టైం అవుతుందో ఇట్లా ప్రాసెస్ మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు పంపిస్తారా ఈ పిల్లలు? ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా చొరవ తీసుకొని నా కొడుకులతో ఉన్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చారని ప్రయత్నం చేస్తే నేను కూడా ఉంటాను.